నమస్తే అండి. నా పేరు మల్లికా సాయిరెడ్డి. నేను ఈరోజు ఆంధ్ర స్టైల్ పప్పు పులుసు చేయబోతున్నానండి. ముందుగా పప్పు శుభ్రంగా కడుక్కొని ఒక విజిల్ వచ్చే వరకు కుక్కర్లో పెట్టుకోవాలి. నేను పప్పు పులుసులోకి అయితే చింతకాయలు ఉడకబెడుతున్నానండి. చింతకాయలు దొరికినంత కాలం మేము ఈ చింతకాయలతోనే వాడతామండి. చాలామంది చింతకాయలు వాతవ తినకూడదు అంటారు. కానీ చింతపండు మీద చింతకాయలే మంచివండి ఇవి. నేను పప్పు పులుసులోకి బచ్చలాకు అయితే తీసుకున్నానండి. ఇది చెట్టు బచ్చలి, తీగ బచ్చలు ఉంటుంది. తీగ బచ్చలు అయితే కొంచెం జిగిరిగా ఉంటుంది. తోటకూర వేసుకోవచ్చు, తోటకూర కూడా వేసుకోవచ్చండి పప్పు పులుసులోకి. పప్పు పులుసులోకి అయితే నేను బెండకాయలు, పచ్చిమిర్చి ఒక 10 తీసుకున్నానండి. 4 ఉల్లిపాయలు, ఒక ములక్కాడ, ఒక వంకాయ తీసుకున్నాను. పప్పు ఇలా ఉడకాలండి. ఇప్పుడు ఈ కాయగూరలన్నీ ఇందులో వేసుకోవాలి. చిక్కగా ఉన్నది కదండి. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ అయితే పోస్తున్నాను నేను. ఇవి పప్పులో ఉడకాలండి. ఇప్పుడు ఒక స్పూన్ పసుపు అయితే వేస్తున్నానండి. కారం వేయక్కర్లేదు, ఎందుకంటే నేను తీసుకున్న పచ్చిమిర్చి చాలా కారంగా ఉంటాయి. అందుకని నేను కారం వేయట్లేదండి. ఇలా ఉడుకుతున్నప్పుడు ఇప్పుడు ఆకుకూర వేసుకోవాలండి. కూరగాయలు సగం ఉడికాక అప్పుడు ఆకుకూర వేసుకోవాలి. ఇది సాంబార్ కదా అనుకుంటారేమో, ఇది సాంబార్ కాదండి. సాంబార్లో అయితే ఆకుకూర వేయము. ఇందులో పప్పు బద్దబద్దలా ఉంటుందండి. అదే సాంబార్లో అయితే మెత్తగా పేస్ట్ చేసేస్తాం మనం. ముక్కలన్నీ బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు చింతకాయ పులుసు, సాల్ట్ ఇప్పుడు వేసుకోవాలి. ఈ పప్పు పులుసు తాలింపు పెడతానికి వెల్లుల్లి, ఎండుమిర్చి, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు, కొంచెం కరివేపాకు. ముందు వెల్లుల్లి వేగనివ్వాలండి. వెల్లుల్లి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు జీలకర్ర, ఆవాలు వేసి వేయించుకోవాలి. ఈ పప్పు పులుసులో కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. నేను కారం వేయలేదు కాబట్టి ఎండుమిర్చి కూడా ఎక్కువే వేస్తున్నానండి. ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత ఇప్పుడు కరివేపాకు. తాలింపు బాగా వేగిన తర్వాత ఇప్పుడు పప్పు పులుసు అందులో వేయలేనండి. ఎంతో రుచిగా ఉండే పప్పు పులుసు అయితే రెడీ అయిపోయిందండి.